పేరిట మీ అందరికీ షలోం. నువ్వొంటరిగా ఉన్నానని కన్నీరు పెట్టుకుంటున్న ప్రతి క్షణాన్ని, నీ భారాన్ని మోయలేక నువ్వు పడుతున్న ఆవేదనను చూస్తున్న ఒక కన్ను ఉంది. ఆ కన్ను నిన్ను సృష్టించిన దేవుని కన్ను. ఆయన ఈ ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని అపారమైన కృపను బట్టి మీ అందరికీ ఈ ప్రశస్తమైన ఉదయకాల శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మీకొక ప్రత్యేకమైన నెమ్మదినివ్వబోతున్నాడు. మీ హృదయంలో ఉన్న అలజడిని తొలగించి, ఒక గొప్ప సమాధానాన్ని మీ జీవితంలో నింపబోతున్నాడు. అందుకే ఈ ఉదయం మనం అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. నాతో కలిసి పూర్తి నమ్మకముతో ఈ మాటలు మీరు కూడా చెప్పండి. ఈరోజు నా దేవుడు నా సమస్త చింతలను తీర్చబోతున్నాడు. ఈరోజు నా హృదయానికి పరలోకపు నెమ్మది కలుగుతుంది. ఈరోజు నేను ఆత్మలో ఒక నూతన బలము పొందుకుంటున్నాను. విశ్వాసముతో ఈ మాటలు పలికిన మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఈ ఉదయకాల సందేశము మీ ఆత్మకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మీరు నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ప్రియులారా, మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో ఈ పరిశుద్ధ దినాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నూతన పరిశుద్ధ ఉదయాన్ని మాకిచ్చినందుకు వందనాలు. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి నాయనా. వారి భారాలన్నిటినీ మీరు తొలగించి మీ దైవిక శాంతితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న జీవము గల వాగ్దాన వచనము మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రియులారా, దీంట్లో మనం గమనించినట్టయితే ప్రాముఖ్యమైన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎంత అద్భుతమైన పిలుపు, ఎంత మధురమైన ఆదరణ కలిగించే ఈ మాటలను సాక్షాత్తు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పలికారు. ఆయన ఈ లోకములో సంచరిస్తూ సమాజములో నలిగిపోయిన ఆచారాల క్రింద మరియు పాపపు భారము క్రింద నలిగిపోతున్న సామాన్య ప్రజలను చూసి హృదయము కరిగి ఈ మాటలు చెప్పారు. నాటి కాలంలో యూదా మత పెద్దలు ప్రజలు మోయలేని ధర్మశాస్త్ర భారాలను మోపేవారు. ప్రజలు దేవుని చెరలేక, నెమ్మది లేక అల్లాడిపోతుండేవారు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు, ఈ లోకపు కష్టాలతో అలసిపోయిన మానవాళికి యేసు ప్రభు ఒక ఆశ్రయముగా నిలిచారు. ఆయన ఈ మాటలను కేవలం ఆనాటి ప్రజలకే కాదు, ఈ ఉదయము ఈ సందేశము వింటున్న నీతో కూడా చెప్తున్నారు. నా యొద్దకు రండి అని ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నారు. ఇక్కడ విశ్రాంతి అంటే కేవలం అలసట తీర్చడము కాదు, నీ ఆత్మకు కలిగే దైవిక నెమ్మది, లోకమివ్వలేని సమాధానము. దేవుని సమయము ఎప్పుడు పరిపూర్ణమైనదే. ఆయన సరైన సమయంలోనే నిన్ను తన యొద్దకు పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఎలాంటి భారాన్ని మోస్తున్నావు? బహుశా అది నీ ఉద్యోగములో వస్తున్న విపరీతమైన ఒత్తిడి కావచ్చు, అధికారుల వేధింపులు కావచ్చు, లేదా ఎన్నటికీ తీరని ఆర్థిక ఇబ్బందులు కూడా కావచ్చు. చేతిలో రూపాయి లేక, కుటుంబ అవసరాలు తీర్చలేక, అప్పుల వారి ఒత్తిడి భరించలేక లోపల కుమిలిపోతున్నావా? నీ కుటుంబంలో శాంతి లేక, నిత్య కలహాలు, మనస్పర్ధలతో నరకాన్ని చూస్తున్నావా? భవిష్యత్తును తలంచుకొని తీవ్రమైన ఆందోళనతో నా జీవితం ఇంతేనా అని నిరాశపడుతున్నావా? నువ్వొంటరిగా లేవు, దేవుడు నీతో ఉన్నాడు. లోకములో మనుషులు నీ సమస్యలను చూసి నిన్ను దూరము పెట్టవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. నేను ఆరాధిస్తున్న నా ప్రభు నీ సమస్యల భారముతో సహా నిన్ను తన యొద్దకు రమ్మంటున్నాడు. నువ్వనుకోవచ్చు, నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా నా జీవితంలో ఏ మార్పు లేదు,
దేవుడు నా ప్రార్థన ఆలకించడము లేదని. కానీ ఒక్క విషయము గుర్తుపెట్టుకో. దేవుని ఆలస్యము అనేది తిరస్కారము కాదు. ఆయన నీకోసము తెర వెనుక ఒక గొప్ప కార్యాన్ని సిద్ధము చేస్తున్నాడు. నువ్వు కన్నీరు పెట్టుకున్న ప్రతి రాత్రిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. దేవుడు మూసి ఉంచిన ఆ తలుపుల వెనుక ఒక శ్రేష్టమైన, అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఆయన నీకోసమే సిద్ధము చేస్తున్నాడు. నువ్వు చేయవలసిందల్లా నీ భారాన్ని ఆయన పాదాల చింత పెట్టడమే. నీవు నీ స్వశక్తితో పోరాడి అలసిపోయావు. ఇకనైనా ఆ భారాన్ని దేవునికి అప్పగించు. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. నీ బలహీనతను ఆయన బలముగా మారుస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీకు ఈ సమయంలో ఒక సోదరి జీవితంలో జరిగిన అత్యంత శక్తివంతమైన సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ సహోదరి పేరు సుజాత. తను ఒక ప్రైవేట్ సంస్థలో ఒక చిన్న ఉద్యోగము చేస్తూ తనిద్దరు పిల్లలను చదివించుకుంటూ అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకుంటూ ఆ కుటుంబానికి తానే సర్వస్వమై నిలిచింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ కంపెనీ మూతపడింది. ఉన్న ఒక్కగానొక్క జీవనాధారము కోల్పోయింది. చేతిలో రూపాయి లేదు. అద్దె కట్టడానికి డబ్బు లేక ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె భర్త ఆరోగ్యము మరింత క్షీణించి అత్యవసర చికిత్స కోసము పెద్ద మొత్తములో డబ్బు కావలసి వచ్చింది. చుట్టుపక్కల వారిని, బంధువులను సహాయం అడిగితే అందరూ మొహం చాటేశారు. అటు ఆర్థిక కష్టాలు, ఇటు భర్త ప్రాణాపాయ స్థితి, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ సుజాత మనసులో విపరీతమైన భయము, నిరాశ అలుముకున్నాయి. దేవుడా, ఇంత బాధ్యతను నేనొక్కదాన్నే ఎలా మోయగలను? ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను ముగించుకోవడం ఒకటే మార్గము అని ఆ అర్ధరాత్రి ఒంటరిగా కూర్చొని గుండె పగిలేలా ఏడ్చింది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ వాక్యము వింటున్న మీరు దేవుణ్ణి వదిలేసిన దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ కూడా వదిలిపెట్టడు. సరిగ్గా అదే సమయంలో ఆమెకు ఈరోజు మన ఛానల్లో మనము ధ్యానించిన దేవుని వాగ్దానము గుర్తుకొచ్చింది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఆ మాటలు ఆమెకు వినబడగానే అదే క్షణములో ఆమె మోకాల్లోని, ప్రభువా, నా వల్ల ఏమీ కావడం లేదు తండ్రి. నా భారాన్ని, నా కుటుంబాన్ని, నా స్థితిని మొత్తము నీ చేతుల్లో పెడుతున్నాను. నాకు నీవే నెమ్మదినివ్వాలి అని కన్నీళ్లతో ఆ రాత్రంతా ప్రార్థించింది. దేవుని సమయము ఎప్పుడు పరిపూర్ణమైనదే. మరుసటి రోజు ఉదయం నుండే ఆమె జీవితంలో అద్భుతాలు ప్రారంభమయ్యాయి. ఆమెకంతకు ముందు పనిచేసిన చోట నుండి రావలసిన పాత జీతము డబ్బులు తన చేతికందాయి. అంతేకాదు, ఒక స్వచ్ఛంద సంస్థ ఆమె భర్త వైద్య ఖర్చులను పూర్తిగా భరించడానికి ముందుకు వచ్చింది. దేవుడు ఆమెకు అంతకంటే మంచి జీతంతో కూడిన ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా దయచేశారు. ఈరోజు సుజాత కుటుంబము ఎంతో సంతోషముగా, ఆశీర్వాదకరముగా ఉంది. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ జీవితాన్ని కూడా ఈ కథలో చూసుకోండి. సుజాత భారము మోసి అలసిపోయినప్పుడు దేవుడెలాగైతే తన భారాన్ని మోసి నెమ్మదినిచ్చాడో, ఈ ఉదయము నీవు మోస్తున్న సమస్త భారాల నుండి నా ప్రభు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో అద్భుతాలకు ప్రారంభము కావచ్చు. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఒక్క క్షణము కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు వింటున్న మీ హృదయంపై మీరు చేయి వేసుకోండి. లోకము ముందు మీరు నవ్వుతూ కనిపిస్తూ ఉన్న మీ గుండె లోపల ఎంత గాయముందో, ఎంత భారముందో పక్కన ఉన్న మీ సొంత వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియకపోవచ్చు. కానీ ఈ ఉదయము ఈ మాటల ద్వారా దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మోస్తున్న భారము చాలు నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె. ఇకనైనా ఆ వేదనను, ఆ కన్నీళ్లను నాకప్పగించు అని ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు.
దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు ఈరోజు మీ జీవితంలో అద్భుతాలకు ప్రారంభము కావచ్చు. ఎవరైతే ఈ ఉదయము ప్రభువా, నా ఆర్థిక ఇబ్బందులు నేను మోయలేకపోతున్నాను. నా అనారోగ్యము నన్ను కృంగదీస్తుంది. నా కుటుంబ సమస్యలతో నేను విసిగిపోయాను. నా స్వశక్తితో పోరాడి అలసిపోయాను తండ్రి. ఈరోజు నా సమస్త భారాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను. నాకు నీవిచ్చే ఆ పరలోకపు నెమ్మది కావాలి అని ఆశపడుతున్నారో వారందరూ మీ హృదయాలను దేవునికి సమర్పించండి. మీ భారాన్ని ఆయన చేతుల్లో పెట్టేయండి. ఆయన ఈరోజు మీ కొరకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధము చేస్తున్నాడు. మీ నిన్నటి కంటే మీ రేపు అత్యంత గొప్పగా ఆశీర్వాదకరముగా ఉండబోతుంది. పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగి సమర్పణ భావముతో ఇప్పుడే మనమందరము ఆ శక్తివంతమైన ప్రవచనాత్మక చివరి ప్రార్థనలోనికి వెళదాం. అందరూ నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ ఇదిగో నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరికి నీ దైవిక విశ్రాంతిని కలుగజేయండి. ముఖ్యముగా ఆ శాంతితో ఉన్న కుటుంబాలను మీరు దర్శించండి నాయన. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలను తొలగించి సమాధానాన్నివ్వండి. చిన్నపిల్లలను, విద్యార్థులను నీ జ్ఞానముతో నింపండి. ఉన్నత చదువుల కొరకు, కుటుంబ పోషణ కొరకు విదేశాలలో నివసిస్తున్న అయా ప్రియ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున భద్రపరచండి. అక్కడ వారికి ఏ కీడు రాకుండా నీ దైవిక రక్షణను అనుగ్రహించండి. అయా, వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక బిడ్డలు బాధపడుతూ ఉంటుండగా వాటన్నిటినీ ఈ దినము మీరు వారికి అనుగ్రహించండి. అయా, ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఈరోజు ఒక నూతన దైవిక అవకాశ తలుపులు తెరవబడునుగాక. పొలాల్లో కష్టపడుతున్న రైతులను, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను మీరు దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని నష్టాల నుండి విడిపించి అభివృద్ధిని దయచేయండి. వృద్ధాప్యములో ఒంటరితనముతో బాధపడుతున్న వారికి నీ తోడును అనుగ్రహించండి. దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో, బలహీనతలతో మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తంతో తాకండి. యేసు నామములో ఇప్పుడే వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అప్పుల భారముతో సమాజంలో తలదించుకుని బ్రతుకుతున్న వారి బంధకాలన్నిటినీ ఈరోజు తెంచివేయండి నాయన. వారి ఆర్థిక విడుదల కలుగునుగాక. ప్రపంచంలో యుద్ధాలు సమాప్తమై శాంతి కలుగునుగాక. అయా, ఈరోజు జన్మదినాలు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూతన ఆశీర్వాదాలతో నింపండి. అయా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు కామెంట్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపిన ప్రతి ప్రార్థన అభ్యర్థనను మీరు ఆలకించి వారి అక్కరలన్నిటినీ మీ మహిమలో తీర్చమని, ఈరోజు ఎదురయ్యే ప్రతి సాతాను ఆటంకాన్ని తొలగించి శత్రువుల చేతి నుండి రక్షణనిచ్చి నీ కృప వెంబడి కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, లోకపు దిగులుతో కాదు, దేవుని శక్తితో మరియు పరలోకపు నెమ్మదితో ముందుకు నడవబోతున్నారు. మీ రేపు నిన్నటి కంటే గొప్పదిగా ఉంటుంది. ఈ సందేశము మీ హృదయానికి ఆదరణ కలిగించిందని నేను నమ్ముతున్నాను. దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో స్వీకరిస్తూ క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో ఆమెన్ అని తప్పకుండా రాయండి. ఈ ఆశీర్వాదకరమైన సందేశాన్ని మీతోనే ఉంచుకోకుండా కనీసము 3 వ్యక్తులకు పంపించి వారి జీవితాల్లో కూడా ఆశను నింపండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా దీన్ని షేర్ చేయండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థన అవసరాలు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు మీ అభ్యర్థనలను పంపండి, లేదా ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీకోసము నిత్యము ప్రార్థిస్తాను. రేపటి ఉదయకాల సందేశంలో మన మత్తయి సువార్త 12వ అధ్యాయం నుండి దేవుడు మన జీవితంలో చేయబోయే మరిన్ని ఆశ్చర్యకరమైన సత్యాలను ధ్యానించబోతున్నాం.
అంతవరకు దేవుని కృప, సమాధానము మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్.